దాదీజీ పుణ్యస్మృతి దినం, బ్రహ్మకుమారీస్ ముఖ్య కేంద్రం, 1000 యూనిట్ల రక్తదాన శిబిరాలు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ శివనగర్ శాఖలో రాజయోగిని బ్రహ్మకుమారి సవిత అక్కయ్య, రాజయోగి సుధాకర్ అన్నయ్య గారు వారి యొక్క కృషితో రక్తదాన శిబిరాలను దాది ప్రకాశ్మణి గారి యొక్క స్మృతి దిన సందర్భంగా ఏర్పాటు చేశారు. దాదీజీ యొక్క పుణ్య స్మృతి దినాన్ని ప్రతి సంవత్సరం విశ్వ బంధుత్వ దినంగా జరుపుకుంటూ ఈ సంవత్సరం ప్రత్యేకంగా రక్తదాన శిబిరాలను ముఖ్య కేంద్రం వారి యొక్క ఆదేశం అనుసారంగా దేశమంతటా కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ క్రమంలో 24వ తేదీన ఏర్పాటు చేసినటువంటి వరంగల్ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో 24వ తేదీన 48 మంది రక్తదానాన్ని ఇవ్వగా 25వ తేదీన 50 మంది వరకు రక్తదానాన్ని ఇవ్వగా ఇందులో బ్రహ్మకుమారి అక్కయ్యలు కూడా తనువుతో చేసే సేవతో పాటు రక్తదానంతో కూడా మేము సేవ చేస్తామంటూ బ్రహ్మకుమారి అక్కయ్యలు కూడా ముందుకొచ్చారు. అలానే ఎంతోమంది ఉత్సాహంతో రక్తదానం చేయగా అన్ని దానాల కల్లా రక్తదానం గొప్పది అంటూ రక్తాన్ని దానం చేద్దాం, ప్రాణాన్ని కాపాడుదాం, మానవ సేవయే మాధవ సేవ అన్న భావంతో సేవ చేసినటువంటి దాదీజీ పట్ల ఉన్న ప్రేమకు గౌరవానికి అర్పించే నివాళులంటూ బ్రహ్మకుమారీలు వారి భావాలను వ్యక్తం చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ మెగా రక్తదాన శిబిరంను ప్రారంభిస్తూ డాక్టర్ అవినాష్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ముఖ్య అతిథిగా విచ్చేసి వారి యొక్క భావాలను పంచుకుంటూ రక్తదానం చేయటం అనగా ప్రాణదానం చేయటం అని వ్యక్తపరిచారు. రైస్ మిల్లర్ అసోసియేషన్, తోట సంపత్ కుమార్ ఎన్నో సేవా కార్యక్రమాల్లోకెల్లా రక్తదాన శిబిరం చాలా గొప్ప సేవా కార్యక్రమం అంటూ అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి రాజయోగి శ్రీదేవి అక్కయ్య, కల్పన అక్కయ్య, శశిధర్ అన్నయ్య, వైష్ణవి, చరిత, కల్వ నాగరాజు గారు, భూపత్ ప్రవీణ్ గారు తదితరులు పాల్గొన్నారు. మనం మరొక 50,000 తప్పకుండా రీచ్ అవుతామని అందరికీ కాన్ఫిడెన్స్ ఉంది. నిన్న కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఈ కార్యక్రమాన్ని మనం వరంగల్ నగరంలో కూడా నిన్న ప్రారంభించుకోవడం జరిగింది. నిన్న వరంగల్లో సుమారుగా 75 మంది రిజిస్ట్రేషన్ చేశారు. అందులో 60 మందికి మనం ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంతో ఈరోజు మనకు ప్రతిభ క్యాన్సర్ హాస్పిటల్ వైపు నుండి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. గౌరవనీయులు సోదరులు సంపత్ కుమార్ గారు మనందరికీ సుపరిచితులు. మనం ఆహ్వానించగానే వారు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు. వారికి ఈ కార్యక్రమంలో స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా గౌరవనీయులు సోదరులు డాక్టర్ అవినాష్ గారు కూడా మనం ఏ కార్యక్రమాన్ని ఆహ్వానించినా వారు కూడా ఇచ్చేస్తూ ఉంటారు. హాస్పిటల్లో కూడా మన అక్కలందరికీ కూడా చాలా మంచి కోఆపరేషన్ ఉంది డాక్టర్ సార్కి. మరి వారి యొక్క హాస్పిటల్ వైపు నుండి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకున్నాం. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు బహింజీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మన స్థానిక కేంద్రం శివనగర్ బ్రహ్మకుమారి విశ్వశాంతి భవన్లో మరి ఈ కార్యక్రమం రక్తదాన శిబిరం చాలా గొప్పది. మనం డబ్బులు దానం చేస్తాం, అన్నదానం చేస్తాం, భూదానం చేస్తాం, గోదానం చేస్తాం, ఎన్నో దానాలు చేస్తాం. కానీ ఈ రక్తదానం అనేది చాలా గొప్పది. ఎవరైతే ఇందులో పాల్పంచుకుంటున్నారో, ఎవరైతే ఈ
కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్న వారు ఆ ఈశ్వరుని యొక్క పాత్రలు అవుతారు. మరి ఈ మంచి కార్యక్రమానికి మరి మమ్మల్ని పిలిచినందుకు ముఖ్యంగా మరి ప్రజాపిత కుమారి విశ్వశాంతి భవన్ శివర్ గారు ముఖ్య పెద్దలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ప్రపంచ శాంతి కొరకు, విశ్వశాంతి కొరకు ఇంకా కార్యక్రమం చేయబోతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు.